హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ శ్రావ్యశ్రీ వ్లాగ్స్. ఇవాళ ఎంతో టేస్టీ అయిన బెండకాయ 65 ఎలా చేయాలో ప్రాసెస్ అవుతూ చూద్దామండి. ముందుగా 1 కేజీ బెండకాయలు తీసుకుని ఇలా ముక్కల కింద కట్ చేసిన ప్లేట్లో తీసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు శనగపిండి, 1 టీ స్పూన్ వరిపిండి, కొంచెం పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రై తగ్గట్టు ఆయిల్ పెట్టుకుని ఆయిల్ కొంచెం హీట్ అవ్వాక మీడియం ఫ్లేమ్లో కొంచెం బెండకాయ ముక్కలు వేసుకుంటూ కొంచెం కలర్ అనేవి చేంజ్ అయ్యే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుని ఒక స్ట్రైనర్తో తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి వేగించిన పల్లీలు, అలాగే వేగించిన కాజు, వేగించిన కరివేపాకు వేసుకుని ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పై ఒక బ్యాండీ పెట్టుకుని బ్యాండీ కొంచెం హీట్ అవ్వాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే కొన్ని పోపు దినుసులు వేసుకుని అన్నీ బాగా ఫ్రై అయ్యాక ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అల్లం అనేది పచ్చివాసన అనేది పోయే వరకు వేపుకున్నాక ముందుగా వేపుకున్న బెండకాయ ముక్కలు వేసేసుకుని బాగా కలిసేటట్టు కలుపుకుని ఇప్పుడు ఇందులో ధనియాలు, జీలకర్ర పౌడర్, కొంచెం కారం, అలాగే రుచి సరిపోయేంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బెండకాయ 65 రెడీ.